మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. మీనాక్షి నటరాజన్ నిన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్. అంటే ఇకపై కాంగ్రెస్ నేతలు ఎవరు నోరు జారినా వారిపై ఇలాంటి చర్యలు తప్పవనుకోవచ్చా? తప్పకుండా వైశాలి. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకుంది. ఆమె బాధ్యత తీసుకున్నటువంటి 24 గంటల్లోనే ఇటు ఒకరిని కూడా సస్పెండ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మీనాక్షి నటరాజన్ నిన్న తెలంగాణకు వచ్చారు. నిన్న పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అందరు కూడా ఆల్టిమేట్ జారీ కూడా చేశారు. ఎందుకంటే ఎవరైనా పార్టీకి విరుద్ధంగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు ఉంటాయని కూడా ఆమె నిన్న చెప్పడం జరిగింది. మరి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మరి పార్టీ క్యాడర్ కు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆమె నిన్న హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే ఎవరైనా యాంటీ ఎలిమెంట్ సంబంధించి అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చర్యలు తప్పవంటూ చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే మరి గత నెల అంటే ఫిబ్రవరి 5న కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి బీసీ సభలో ఆయన రెడ్డి సామాజిక వర్గంపై కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై కూడా పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి గత నెల కూడా ఆయనకు నోటీసులు ఇష్యూ చేశారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో మరి ఈ రోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా ఆయనపై కూడా చర్యలు కూడా తీసుకున్నారు. మరి సస్పెండ్ కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్గాలు మాత్రం కొంతవరకు టెన్షన్ పడాలని చెప్పుకోండి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఆమె రాహుల్ గాంధీ టీము, ఎందుకంటే కింది నుంచి స్థాయి నుంచి కూడా వచ్చారు. ఆమె ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కూడా వచ్చారు గతంలో. మరి 2014 నుంచి 19 వరకు ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎంపీ కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆమె చాలా పార్టీలో చాలా క్రియేషన్లు ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గతమైన కుమ్ములాట్లు ఉంటే మాత్రం వాటి అన్నిటి కూడా ఫస్ట్ చెప్పాలి. మరి ఎవరిపై ఎవరు ఆరోపణలు కూడా చేసుకోవద్దు. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెడులో చెప్పండి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి కఠిన చర్యలు ఉంటాయని కూడా మరి ఆమె అల్టిమేట్ కూడా జారీ చేసింది చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు తీన్మార్ మల్లన్న కూడా సస్పెండ్ చేశారు కాబట్టి మరి త్వరలోనే మరికొన్ని వేటిపై కూడా వేడిపడే అవకాశం ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తే మాత్రం ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కూడా మరి 11 మంది ఎమ్మెల్యేలు పిలుచుకొని ఆయన మీటింగ్ కూడా పెట్టారు. మరి ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గానీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మరి కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించడం కూడా బయటకు వచ్చాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి ఏం చేయబోతున్నారు కూడా తర్వాత ఆశించింది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు మరో ఎమ్మెల్యేపై కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే చర్యలు కూడా చేపడుతుంది. మరి మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి 24 గంటల్లోనే మరి తీన్మార్ మల్లన్నపై కూడా వేడి వేశారు. మరి త్వరలో కూడా మరికొందరు కూడా చర్యలు తప్పవంటూ కూడా ఆమె అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. మరి చూడాలి త్వరలో మరి ఇంకెన్ని వికెట్లు పడతాయో. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా చాలా నిడంబరంగా ఉంటారు. ఆమె పార్టీ లైన్ కోసం పనిచేస్తారు. సతీష్, అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇంతకీ తీన్మార్ మల్లన్న రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే ఆయన అయితే స్పందించలేదు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొంతమందిని కూడా మనం ఇప్పటికే సంప్రదించడం జరిగింది. మరి పార్టీ లైన్ కి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవంటూ కూడా ఒక సంకేతాలు అయితే పంపిందని చెప్పుకోవచ్చు ఆ పార్టీ హైకమాండ్ గానీ ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా. ఎందుకంటే యాంటీ ఎలిమెంట్స్ అంటే ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా గానీ, ఎందుకంటే ఒక కులాన్ని తమ కులాన్ని ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఇతర కులాన్ని దూషించడం, ఇతర సామాజిక వర్గంపై కూడా దూషించి మాట్లాడడంపై కూడా ఇది పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి తీన్మార్ మల్లన్నపై కూడా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఆయన స్పందించలేదు. మరి నిన్న కూడా టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా తీన్మార్ మల్లన్న అటెండ్ కూడా కాలేదు. కాబట్టి మరి ఆయన కొద్ది రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయనపై వివరణ అడిగినప్పుడు కూడా మరి తీన్మార్ మల్లన్న ఇప్పటికైతే స్పందించలేదు మనకు ఆయనకి ఇచ్చిన టోకన్ నోటీసులపై. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన సెకండ్ డేనే ఈ రకంగా తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేరేయం. మరోవైపు ఇటు క్రమశిక్షణ పరమైన చర్యలు ఉంటాయని కూడా ఆమె సంకేతాలు ఇచ్చింది. మరి ఎవరైనా కూడా
పార్టీ అభివృద్ధి కోసం పార్టీ లైన్ ప్రకారం ఏఐసిసి నేతల ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సి ఉంటది. మరి ఆ రకంగా ఎవరైనా పనిచేయకపోతే మాత్రం వేటు తప్పదంటూ కూడా ఆమె సంకేతాలు ఇచ్చినట్టే తెలుస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మాత్రం పార్టీకి సంబంధించి కూడా కట్టుబడి పనిచేయాలి. ఎవరైనా పార్టీ లైన్కు దాటితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఆదేశించినట్టే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు తీర్మాన్ మల్లన్నపై కూడా వేటు వేసినట్టే తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడిన కానీ ఒకరి ఎమ్మెల్యేపై మరొక ఎమ్మెల్యే దూషించుకోవడం కానీ మరి ఎవరైనా అంతర్గతంగా కుమ్ములాటలో భాగంగా మీటింగ్లు పెట్టుకోవడం కానీ వీటన్నిటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ కూడా మన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సందేశం పంపినట్టు చూస్తుంది. మరి దీనిపై కూడా కొంతవరకు గాంధీ భవన్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల్లో మాత్రం కొంతవరకు ఆలోచన నెలకొంది. మరి రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకోబోతుందో మరి పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా ఇప్పుడు తీర్మాన్ మల్లపై వేడి వేసిన ప్రకారం అయితే తెలుసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ లో పార్టీ వర్గంలో మాత్రం కొంతవరకు అలజడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.